శ్రీకృష్ణుడు ధర్మరాజుని మిగతా పాండవ సోదరులని తీసుకొని ఓఘవతి నది ఒడ్డు తీరానికి వెళ్ళాడు. ఆ రాత్రంతా అక్కడే ఉందాం, రిలాక్స్ అవుదామని చెప్పాడు. ఓకే. అయితే ఒకవైపు సమంత పంచకంలో తొడలు విరిగిపోయి రక్తపు మడుగులో పడి ఉన్న దుర్యోధనుడి వైపు చీకటి పడుతూనే ఇక అక్కడున్న రాబందులు అవన్నీ రావటం మొదలయ్యాయి. అతను వాటిని అతని చేతులతో తరిమేస్తూ బాధతో ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి మళ్ళీ కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురు అక్కడికి వచ్చారు. అక్కడ దుర్యోధనుడు అలా పడి ఉండడాన్ని చూసి అశ్వత్థామ అస్సలు తట్టుకోలేకపోయాడు. వెంటనే గుర్రం దిగి ఏడ్చుకుంటూ, మహారాజా ఏంటి మీకీ గతి? భూమండలమంతా పాలించిన మీరు చక్కగా రాజ్యసభలో ఒకవైపు కర్ణుడు, ఇంకోవైపు భీష్ముడు, వీళ్ళందరి మధ్యలో తళతళ మెరిసిపోతూ భోగ భాగ్యాలు అనుభవించిన మీరు ఈ గతిలో ఉండటం ఏంటి అని బాగా ఏడ్చేశాడనమాట. దుర్యోధనుడు అశ్వత్థామని ఓదార్చి అతనికి జరిగిన అన్యాయం, భీముడు తనని మోసంగా ఓడించాడని, అలాగే ఎడమ కాలితో తన తలని తన్నాడు అని కూడా చెప్పాడనమాట. ఆల్రెడీ అశ్వత్థామకి పాండవుల మీద చాలా కోపం, పగ ఉన్నాయి. ద్రోణాచార్యుడు యుద్ధంలో అశ్వత్థామ హతః కుంజరః, ఇక్కడ అశ్వత్థామ హతః అనగానే ఆయన అస్త్రాలన్నీ వదిలేసి అక్కడ కూర్చుండిపోయాడు, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు, యుద్ధం ఏమీ చేయట్లేదు. కానీ దృష్టద్యుమ్నుడు అప్పుడే, యుద్ధంలో ఒక రూల్ ఉంటుంది, అస్త్రాలని త్యజించిన వాడిని చంపకూడదు. కానీ దృష్టద్యుమ్నుడు ఏం చేశాడు, ఆయన అలా అస్త్రాలు త్యజించిన తరువాత ఆయన తల జుట్టు పట్టుకొని నరికేస్తాడు తలని. నా తండ్రిని అన్యాయంగా చంపారు పాండవులు, వాళ్ళని వదలకూడదు అనే ఒక పాయింట్లో అశ్వత్థామ ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు దుర్యోధనుడికి జరిగింది కూడా చూశాడు. దుర్యోధనుడికి జరిగింది కూడా అన్యాయమే అని అనుకుంటున్నాడు. వెంటనే దుర్యోధనుడితో, మహారాజా నేను ఇప్పుడు మీకు మాటిస్తున్నాను, పాండవులని చంపకుండా నేను మళ్ళీ మీ ముఖం చూడను, నన్ను మీరు ఆజ్ఞాపించండి, నేను వెంటనే పాండవులని, పాండవులకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ చంపేస్తాను. నా తండ్రికి జరిగిన అన్యాయాన్ని, మీకు జరిగిన అన్యాయాన్ని నేను సమాధానపరుచుకుంటాను అని చెప్పాడు. చెప్తే దుర్యోధనుడు ఇంకేముంది చాలా సంతోషించాడు. దుర్యోధనుడికి ఆఖరి క్షణంలో కూడా బుద్ధి రాలేదు అనటానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. సో ఏం చేస్తాడంటే, ఆహా ఓహో అశ్వత్థామ నువ్వు అద్భుతం, నువ్వు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి కృపాచార్యుడిని వెంటనే జలం తీసుకురమ్మని అక్కడే అశ్వత్థామను ఆ జలంతో అభిషేకించి అతనిని నెక్స్ట్ సైన్యాధ్యక్షుడిగా చేస్తాడు. అసలు మామూలుగా అయితే యుద్ధం అయిపోయింది కదా, యుద్ధం లేదు, సైన్యం లేదు, కౌరవ సైన్యం అంతా పాండవుల కిందకి వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది, ఇంకెక్కడ సైన్యాధ్యక్షుడు? కానీ దుర్యోధనుడికి ఏంటి, ఆహా నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా, కాబట్టి యుద్ధం జరగాల్సిందే. తను బ్రతికి ఉన్నంత సమయంలో ఆ పాండవుల్ని ఏదన్నా చేయగలిగితే అతనికి ఆనందం, అదన్నా చూసి చనిపోదాం అని. సో వెంటనే అశ్వత్థామ నువ్వే సైన్యాధ్యక్షుడివి, నువ్వు మళ్ళీ తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు చెప్పే గుడ్ న్యూస్ విని నేను స్వర్గానికి వెళ్తాను అని అంటాడనమాట. అంటే ఇంకా అశ్వత్థామ ఓకే నేను వెంటనే పాండవుల దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి చేసి తిరిగి వస్తాను అని దుర్యోధనుడికి చెప్తాడు. తర్వాత కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ అడవిలోకి వెళ్తారనమాట. ఒక మర్రి చెట్టు కింద ఆ రాత్రి అయిపోయింది కదా, అక్కడ కూర్చొని ఉంటారు. కృతవర్మ, కృపాచార్యుడు అప్పటికే అలసిపోయారు కాబట్టి నిద్రపోతూ ఉంటారు. కానీ అశ్వత్థామకి నిద్ర రావటంలా, పెద్ద పెద్ద ప్రామిసులు చేసేసాడు. ఒకవైపేమో తన తండ్రిని అన్యాయంగా చంపిన పాండవులు హాయిగా రాజ్యాన్ని ఏలుకోబోతున్నారు అనే ఒక విషయం తనకి మింగుడు పడటం లేదు. ఏం చేయాలి? రాత్రిపూట తనకి సైన్యం లేదు, మామూలుగా కూడా సైన్యం లేదు, మరి ఎలా? మేము ముగ్గురమే ఉన్నాము, అంత పెద్ద సైన్యాన్ని ఏం చేయగలుగుతాం ఇప్పుడు అని బాగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అయితే ఆ మర్రి చెట్టు మీద, మామూలుగానే మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా, అక్కడ చాలా గూళ్ళు కట్టుకొని ఉన్నాయి కాకులు. ఆ కాకి గూళ్ళల్లో ఆబ్వియస్గా కాకి పిల్లలు ఉన్నాయి. సడన్గా గుడ్ల గూబ వచ్చి నిద్రపోతున్న కాకి పిల్లల్ని చంపేస్తుంది. ఆ దృశ్యం అశ్వత్థామ చూశాడు.
కాకిపిల్లలు అరుస్తాయి కదా, ఎవరైనా వచ్చి ఏదైనా అటాక్ చేస్తే అరుస్తుంటాయి. ఏంటి సౌండ్లని పైకి చూస్తే గుడ్లోకి వచ్చింది. ఆ తల్లి తండ్రి లేని పిల్లల్ని అవేవో ఫుడ్కి వెళ్ళాయి, ఎక్కడికో వెళ్ళాయి. ఇవి ఏకంగా ఒక్కటే ఉండటంతో వాటిని చంపేస్తాయి. అది చూడగానే మన అశ్వత్థామకి బుర్రలో ఒక ఐడియా వచ్చిందనమాట. అయితే ఈ ఐడియా అశ్వత్థామ జీవితాన్ని మార్చేస్తుందని ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, ఇలా నిద్రపోతున్నప్పుడు అటాక్ చేస్తే అప్పుడు నేను విజయం సాధించగలుగుతాను. మేల్కొని ఉంటే ఎలాగో వాళ్ళ చేతుల్లో వీళ్ళు గెలవలేరు, కానీ నిద్రపోతున్నప్పుడు అయితే గెలిచే అవకాశం ఉంది అని వెంటనే కృపాచార్యుడిని కృతవర్మని లేపాడు. లేపి ఎలా నిద్రపోగలుగుతున్నారు, ఒక పక్క మన రాజు ఇక్కడ కాళ్ళు విరిగిపోయి పడిపోయి ఉంటే అలా మోసంగా మన రాజుని కాళ్ళు విరక్కొట్టి అలా పడేస్తే మీరు నిద్రపోవటం ఎట్లా జరుగుతోంది అసలు అని ఇద్దరిని అరుస్తాడనమాట. అరిస్తే కృపాచార్యుడు అంటాడు, సరే ఏం చేద్దాం నువ్వు చెప్పు అని అంటే, మనం ఇప్పుడే వెళ్ళి పాండవ శిబిరాల మీద దాడి చేసి పాండవులతో పాటు ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం అని అంటాడు. కృపాచార్యుడు అంటాడు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? కాదు కదా. ఎగ్జాక్ట్లీ. కృతవర్మైన రాజు, కానీ కృపాచార్యుడు అశ్వత్థామ క్షత్రియులు కాదు కదా, వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే ఇట్స్ నాట్ అ కాస్ట్, ఇట్స్ అబౌట్ దర్ రెస్పాన్సిబిలిటీస్. బ్రాహ్మణులు ఆ కాలంలో యజ్ఞయాగాదులు చేయాలి, తర్పణాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు బ్రాహ్మణులు దగ్గరుండి చేయించాలి. క్షత్రియులంటే రాజ్యాన్ని కాపాడాలి, రాజులతో యుద్ధాలు చేయాలి, అది క్షత్రియ ధర్మం. బ్రాహ్మణ ధర్మం అది కాదు. కానీ వీళ్ళు బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టి క్షత్రియ ధర్మానికి వచ్చారు. అలా అయినా ధర్మాన్ని విడవకూడదు అనేది కృపాచార్యుడి పాయింట్.